దేవుని పరిశుద్ధ నామములో మీ అందరికీ ప్రత్యేకమైన శుభములు. యెషయా గ్రంథంలో నుండి 58వ అధ్యాయములో 14వ వాక్య భాగం. నీవు యెహోవాయందు ఆనందించుదువు, దేశము యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్నెక్కించెదను. నీ తండ్రి అయిన యాకోబు స్వాస్థ్యమును నీ అనుభవంలో ఉంచెదని అంటున్నాడు దేవుడు. నీవు యెహోవాయందు ఆనందించుదువు. మనమందరము దేనిని బట్టో ఆనందించే వాళ్ళమే కానీ దేవుని బట్టి ఆనందించే వాళ్ళం కాము. దేవుని బట్టి ఆనందించడం అనేది దేవుడు మనకు చూపించిన స్పెషల్ కేటగిరీ. అది మనకు కలిగిన భక్తి కాదది, దేవుడు అనుగ్రహించే వరం. నీవు యెహోవాయందు ఆనందించుదువు. మన ఆత్మీయ ప్రయాణము, ఈ ప్రయాణం అంతట్లో దేవుడు ఎన్నో పాఠాలు నేర్పిస్తూ వస్తున్నాడు. నేర్చుకున్న వారు నిజంగా సక్సెస్ఫుల్ అవుతారు. నేర్చుకోకుండా ఉన్నవాళ్ళు నేర్చుకునేంత వరకు ఆయన నేర్పిస్తూనే ఉంటాడు. ఆయన నిన్ను విడువడు, ఎడబాయడంటే అదే అర్థం. దాన్ని మనకు అనుకూలమైన పరిస్థితుల్లో మన ఇష్టానుసారంగా దాన్ని ఉపయోగించుకుంటున్నాము. దానిలో దేవుడు దాని విషయంలో ఫీల్ అవ్వడు. దేవుని యొక్క అర్థం ఏంటి, దేవుని మాటలోని సత్యము అర్థం ఏంటంటే, నువ్వు నేర్చుకునేంత వరకు ఆయన నేను విడిచిపెట్టాడు. ఎందుకంటే ఆయన దేవుడు అలాంటి పరిస్థితుల్లో గుండా నిన్ను తీసుకెళ్తాడు. ఆయన నిన్ను ఒప్పిస్తాడు. నీకై నీవు ఆ పరిస్థితుల్లోకి వెళ్ళటకు ఇష్టపడేటట్లు చేస్తాడు తప్ప బలవంతంగా నీ జీవితంలోకి వచ్చి ఆయన ఏమీ చేయడు. గమనించండి, ఒకప్పుడు మనం వేటి మీదనో వేటిని బట్టో ఆనందించేవాళ్ళం. ఈరోజు దేవుని బట్టి ఆనందించడానికి ఇష్టపడుతున్నాం. ఆయన లేకుండా ఉండలేని పరిస్థితిలోకి మనం రాగలటకు ఆయనే కారణం. ఇదంతా బయటికి కనబడని ఒక రహస్యమైన గొప్ప మిరకిల్స్ ఇవి. బయటికి ఏం కనబడడు దేవుడు, మనమే కనబడతా అంటాం. మనల్ని దేవుడు ఎక్స్పోజ్ చేస్తాడు, మనల్ని ఫేమస్ చేస్తాడు. అంత మంచి దేవుడు ఆయన. కనుక ఈ విషయాన్ని మనం గమనించి ఏం చేయాలంటే, దేవునిపై ఆధారపడడం, దేవునికి మాత్రమే మనం ఆయన చెందాల్సిన మహిమను ఇవ్వడానికి మనం ఎప్పుడూ సిద్ధంగా ఉండాలి. దేశం యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్నెక్కించెదను. నీ తండ్రి అయిన యాకోబు, అబ్రహాం స్వాస్థ్యాన్ని నీ అనుభవం, మన అనుభవంలో ఉంచుతాడు. ఎందుకంటే అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు గనుక మన పితరుల స్వాస్థ్యాన్ని మన అనుభవంలో ఆయన ఉంచుతాడు. ఇది కళ కాదు, ఇది మరింకేదో కాదు, ఇది వాస్తవం. బైబిల్ గ్రంథంలోని ప్రతి విధమైన వాగ్దానము యేసుక్రీస్తు ద్వారా, మన ద్వారా ఆయనకు మహిమ కలగటానికి ఈ వాగ్దానములన్నీ నిశ్చయములై ఉన్నాయి. కనుక మనం దేవుని పట్ల చాలా అచంచలమైన ప్రేమను, విశ్వాసతను కనపరిచే వారంగానే ఉండాలి. మీకు చిన్న విషయం చెప్పి నేను ముగిస్తాను. తప్పిపోయిన కుమారుడు ఆ తప్పిపోయి తానున్న దేశంలో అంతా పోగొట్టుకుని తన తండ్రిని జ్ఞాపకం చేసుకుంటాడు, తన పనివారిని జ్ఞాపకం చేసుకుంటాడు. తండ్రి ఎంత మంచి మనసు గుర్తు చేసుకుని, నీకు విరుద్ధంగా, పరలోకం విరుద్ధంగా నేను తప్పు పాపం చేశాను, నీ పనివారులో ఒకరినైనా ఉండడానికి నాకు అవకాశం లేదని చెప్పేదని అనుకొని ఇంటికి వస్తాడు. అంతేకాని తండ్రి మీద ఎలాంటి డౌట్ లేదు. ఈ విషయం గమనించండి. ఒకవేళ తండ్రి క్షమించడో, ఇంట్లోకి రానిస్తాడో రానియడనే డౌట్ లేదు ఆయనకి. పైగా తండ్రి అతన్ని చూసి ఎదురుగా వెళ్ళి కౌగిలించుకొని, ముద్దు పెట్టుకుని, ఇంట్లోకి తీసుకొచ్చుకొని, తనకు ఒక ఉంగరం పెట్టడం, మంచి దుస్తులు ఇవ్వడం, కొత్త చెప్పులు ఇవ్వడం, ఒక విందు చేస్తున్నప్పుడు ఇవన్నీ ఎందుకు డాడీ, నాకు నేను యోగ్యుని కాదు, నీ ఆస్తి అంతా నేను అనవసరంగా ఖర్చు పెట్టిన మూర్ఖుని నాయన
అని అనలేదు. గమనించండి, ఉంగరం పెడుతుంటే హ్యాపీగా ఉంగరం తొడిగించుకొని, కొత్త బట్టలు ఇస్తుంటే హ్యాపీగా తీసుకొని, చెప్పులు ఇస్తుంటే హ్యాపీగా తీసుకున్నాడు తప్ప దేనిని నివారించలేదు. ఎంత దేవుని అయిన తండ్రి నుంచి కలిగే మేళ్ల పట్ల ఎంత నమ్మకాన్ని, ఎంత విశ్వాసతను, ఇది నాది, ఇది నా తండ్రిది, నా సొంతం అనుకున్నాడే తప్ప ఇంట్లో ఉన్న కుమారుడు పెద్ద కుమారులాగా పరాయివాన్లాగా లేడు. ఈ రోజున ఎన్ని సంవత్సరాలు అయిందో మనం ప్రభువు నమ్ముకొని సంఘములో కానీ వ్యక్తిగతంగా కానీ దేవుని పట్ల ఎలాంటి భావం కలిగి ఉన్నాం? తప్పిపోయిన కుమారులోని విశ్వాసత, నమ్మకం, ప్రేమ కలిగి ఉన్నామా? దేవుని నమ్మినామని చెప్తూనే, సంఘములో సీనియర్స్ అని చెప్పుకుంటూనే దేవుని విషయంలో మనము వేరుగా ఉన్నవారంగా ఉన్నాము. కనుక ఈ వాగ్దానం ఎంత అంత పర్ఫెక్ట్గా దేవుడు మన జీవితంలో నెరవేరుస్తాడు. మనం పర్ఫెక్ట్గా ఉండడానికి ప్రయత్నం చేద్దాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమగల దేవా, నమ్మకస్తుడైన తండ్రి, నీకు వందనాలు. ఈ వాగ్దానం కొరకు స్తోత్రాలు, ఈ వాగ్దాన ఫలం కొరకు వందనాలు చెల్లిస్తూ యేసు నామములోనే ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.